गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम शांति शांति शांतिः। ఓం ఛానల్ ద్వారా ప్రసారితమవుతున్నటువంటి భారతీయ సంస్కృతి వైభవ కార్యక్రమ సందర్శకులకు సహృదయులకు స్వాగతం, శుభ స్వాగతం. వేదమాత త్రిశక్తి స్వరూపిణి అనే విషయం మనం ఇంతకుముందు కార్యక్రమాల్లో మనం తెలుసుకుందాం. వేదాలకు ప్రారంభం ఓంకారం, ప్రణవః ఛందసామహం అని భగవద్గీతలోనే చెప్పారు. అంచేత అటువంటి ప్రణవ స్వరూపం అనేటటువంటిది మనకి చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం ఈ ప్రణవ స్వరూపంగా మనం భావిస్తున్నాం కనుక ఆ ప్రణవ స్వరూపాన్ని మనం ధ్యానించాలి. ఆ ప్రణవ స్వరూపం ఎటువంటిదంటే మనకు చెప్పారు, ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ఇది నాదబిందు ఉపనిషత్తులో చెప్పినటువంటి ఓంకార ధ్యాన శ్లోకం. ఇది ఓంకారము త్రిశక్తి స్వరూపమైనది, త్రిమాత్రాబద్ధమైనది, ద్వాదశ మాత్రాకాలంలో ప్రాణాయామపూర్వకంగా చేయడానికి అనువైనటువంటిది, యోగులు నిత్యము ధ్యానం చేసేది, కోరికలిచ్చేది, మోక్షాన్ని కల్పించేది. అటువంటి ఓంకారాన్ని మనం ధ్యానం చేసిన తర్వాతనే మనం ఏ కార్యక్రమం అయినా సరే మనం మొదలు పెట్టాలి అని పెద్దలు చాలా వేదాల్లో మహర్షులు ఎన్నోసార్లు మనకు చెప్పారు. అటువంటి ఓంకారంతో మనకు సంస్కృత భాష ఓంకారంతో ప్రారంభమైంది. సంస్కృత భాషలో ఉన్నటువంటి వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, మంత్రాలు, మరి షోడశ ఉపచారాలు భగవంతుడికి చేసేవి, మా జన్మతః మానవుడికి ప్రారంభం నుంచి అంత్యేష్టి వరకు షోడశ సంస్కారాలు ప్రతిదీ కూడా ఓంకారంతోనే ప్రారంభమవుతుంది. ఓంకారం లేకుండా ఏదీ సాగదు. బ్రహ్మపురాణంలో మనకు 18 పురాణాలు ఉన్నాయండి. 18 పురాణాల్లో బ్రహ్మపురాణం చాలా ముఖ్యమైనది. బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం ఇలా ఉన్నాయి. ఆ బ్రహ్మపదంతో మొదలయ్యేవి. ఆ బ్రహ్మపురాణంలో మిగతా పురాణాల్లో కూడా చెప్పారు ఈ ఓంకారం యొక్క ప్రాశస్త్యం. ఆ ఓంకార ప్రాశస్త్యం చెప్పినా కూడా మనకి ముఖ్యంగా ఇక్కడ బ్రహ్మపురాణంలో మనకు చెప్పింది ఏంటంటే, ఆ పరమాత్మ యొక్క నాభికమలం నుంచి బ్రహ్మ ఉద్భవించాడు, చతుర్ముఖ బ్రహ్మ. ఆ చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించిన తర్వాత తన యొక్క ఉత్పత్తి స్థానం ఏమిటి అని ఆయన అన్వేషిస్తూ అలా చూస్తున్నట్ట అటు ఇటు. ఆ సమయంలో ఆయనకి స్పష్టంగా వినిపించింది ప్రణవనాదం, ఓంకారం. ఓం అనేటటువంటి నాదం అలా వినిపిస్తూనే ఉంది. ఎటు చూసినా ఓంకారమే, ఎటు చూసినా బ్రహ్మనాదమే. బ్రహ్మ వినిపించే మొదట విన్నది కనుక బ్రహ్మనాదం. మొట్టమొదటగా బ్రహ్మ వినటువంటి నాదం ఆ ప్రణవనాదం కనుక బ్రహ్మనాదం అన్నారు. అదే ప్రణవనాదం. ఆ ప్రణవనాదం ఆయనకి వినిపించింది. ఎటు చూసినా ఓంకారమే. ఇలా ఆయన తన చుట్టూ కూడా ఓంకారాన్ని వింటూ ఆయన మనసులో కూడా ఓంకారాన్ని ధ్యానం చేశాడు. అలా ఆయన ఓంకారాన్ని ధ్యానం చేసే సమయంలో ఆయనకు మనస్సులో కూడా, ఆయన శరీరంలో కూడా, ఆయన యొక్క హృదయంలోను, శరీరంలోను, అణువులోనూ కూడా ఓంకారం ప్రతిధ్వనిస్తోంది. అంటే
బయట ఓంకారం వినిపిస్తుంది, లోపల వినిపిస్తుంది. అంత శ్రవణంలోనూ అంత బహిశ్రవణంలోనూ అంతా ఓంకారం వినిపిస్తుంది. అటువంటి ఓంకారాన్ని ఆయన వింటూ ఉండేటప్పటికీ ఆ ఓంకార ప్రభావంతో ఒక్కసారిగా ఆయనకి 4 ముఖాల నుంచి 4 6 24 అక్షరాలు ఉద్భవించాయి. ఒక్కొక్క ముఖంలోంచి 6 అక్షరాలు ఉద్భవించాయట. ఇది బ్రహ్మపురాణంలో చెప్పినటువంటిది. 4 ముఖాల్లోంచి 4 6 24 అక్షరాలు ఉద్భవించాయి. ఆ 24 అక్షరాలు 4 పాదాలతో వచ్చాయి కనుక 4 6 24 అక్షరాలు. 6 అక్షరాలుగా ఉన్నటువంటి ఆ ఛందస్సును గాయత్రి ఛందస్సు అని తర్వాత ఆయన గ్రహించాడు. ఇది గాయత్రి ఛందస్సు అని. ఈ గాయత్రి ఛందస్సులోనే మంత్రాలను ఏం చేశారంటే 3 పాదాల్లో నిబద్ధీకరించారు. అందులో విశ్వామిత్రుడు గాయత్రి ఛందస్సులో సూర్యుడి యొక్క మంత్రాన్ని ఆయన ఓం దత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని 3 పాదాల్లో ఆ మంత్రాన్ని నిబద్ధించాడు గనక ఆయన గాయత్రి మంత్రానికి ద్రష్ట అయ్యాడు. గాయత్రి మంత్రాన్ని దర్శించిన మహానుభావుడు. గాయత్రి ఛందస్సులో సూర్యోపాసన చేసేటటువంటి ఆ సవితృ మంత్రాన్ని ఆయన దర్శించాడు గనక ఇది మనకి చాలా ప్రసిద్ధమైనటువంటిది. త్రిపదా గాయత్రి, చతుర్వింశత్యక్షరా గాయత్రి అని చెప్పారు. అదే ఛందస్సులో చూసినట్లయితే ఆ ఛందస్సులో శ్లోకం చెప్పాలంటే 4 పాదాలతో శ్లోకం చెప్పాలంటే ఒక్కొక్క పాదంలో 6 అక్షరాలు వస్తాయి. 4 6 24 అక్షరాలు వస్తాయి. ఇది గాయత్రి ఛందస్సు. దీని తర్వాత వచ్చేది మనకు అనుష్ఠుప్ ఛందస్సు. అనుష్ఠుప్ ఛందస్సు మనకందరికీ ప్రసిద్ధమైనదే. మనం దాదాపుగా మనం చెప్పుకునే ప్రార్థనా శ్లోకాలన్నీ కూడా అనుష్ఠుప్ ఛందస్సులవే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇందులో ఒక్కొక్క పాదంలోనూ 8 అక్షరాలు ఉంటాయి. 4 పాదాలలో 4 8 32 అక్షరాలు ఉంటాయి. గాయత్రి ఛందస్సు 24 అక్షరాలు, మరి అనుష్ఠుప్ ఛందస్సులో 32 అక్షరాలు. ఈ అనుష్ఠుప్ ఛందస్సులో మనకి దాదాపు చాలా ప్రార్థనా శ్లోకాలు, వాల్మీకి రామాయణంలో చాలా శ్లోకాలు అనుష్ఠుప్ ఛందస్సులోనే ఉన్నాయి. అనుష్ఠుప్ ఛందస్సులో మొట్టమొదటిగా శ్లోకాన్ని చెప్పినవాడు ఆ వాల్మీకి మహర్షి గనక ఆయన ఆది కవి అనే పేరు పొందాడు. ఆయన తన శిష్యులతో ఒకసారి తమసా నదీ తీరంలో అలా సంచరిస్తుంటే అక్కడ ఒక బోయేవాడు క్రౌంచ పక్షుల జంటలో ఒక పక్షిని బాణంతో కొట్టాడు. కొట్టేటప్పటికి ఆ రెండో పక్షి బాధపడుతూ విలవిలా ఏడుస్తూ ఆ మరణించిన పక్షి చుట్టూ తిరుగుతూ బాధపడుతుంది, ఏడుస్తుంది. ఇది దృశ్యం చూసేటప్పటికి ఆయనకి ఒక శ్లోకం వచ్చేసింది. అది అనుష్ఠుప్ ఛందస్సులో ఉంది. ఆ విషయం ఆయన గమనించలేదు. శ్లోకం చెప్పేశాడు. ఏమని? మా నిషాద ప్రతిష్టాం త్వం అగమ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం అని చెప్పేట. ఆయన ఆ నిషాద అంటే వేటగాడు. ఆ నిషాదుణ్ణి మందలిస్తూ మా నిషాద ప్రతిష్టాంత్వం అగమహ శాశ్వతీ సమాహ, ఓ వేటగాడా నువ్వు అప్రతిష్ట పొందుతున్నావు. కారణం యత్ క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం, పరస్పరం అనురాగంతో ఉన్నటువంటి ఆ క్రౌంచ పక్షుల జంటలో ఒకదాన్ని నువ్వు కొట్టావు, రెండో దానికి ఎడబాటు కలిగించావు. ఆ వియోగంతో రెండోది బాధపడుతోంది. నువ్వు చేసిన పని చెడ్డ పని అని చెప్పాడు. అదే క్రౌంచ ద్వంద్వ వియోగోత్థ క్రౌంచ ద్వంద్వ వియోగోత్థ శోక శ్లోకత్వమాగత అని చెప్పారు. క్రౌంచ ద్వంద్వ వియోగోత్థ శోక శ్లోకత్వమాగత. క్రౌంచ పక్షుల జంటలో ఒకదానికి వియోగం కలిగింది కనుక ఆ వియోగాన్ని చూడగానే ఆ మహర్షి శోకం పొందాడు. ఆయన పొందిన శోకం ఒక శ్లోకంగా అవతరించింది. అదే ఇక్కడ చెప్పారు. యత్ క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం అని ఆయన చెప్పడం వల్ల అది శోక శ్లోకత్వమాగత అని అయిందిట. ఆ విధంగా మొట్టమొదటిగా అనుష్ఠుప్ ఛందస్సులో ఒక శ్లోకం ఆయన నోట వచ్చింది. అందుచేత ఆయన ఆ కారణజన్ముడయ్యాడు.
రత్నాకరుడు అనేటటువంటి బోయేవాడు సప్తర్షులు ఉపదేశించిన రామతారక మంత్రాన్ని జపించి ఒక్కసారిగా ఆయన పునర్జన్మ పొందాడనమాట. ఆ రామతారక మంత్రాన్ని జపిస్తూ 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 అలా ఉండేటప్పటికి ఆయన చుట్టూ వల్మీకాలు ఏర్పడ్డాయట. వల్మీకం అంటే పుట్ట. ఈ వల్మీకాలు ఏర్పడటంతో ఆయనకి ఏమి తెలియదు, ఆయనకు స్పృహ లేదు. పూర్తిగా ఆ రామతారక మంత్రంలో లీనమైపోయాడు, రామనామ జపంలో లీనమైపోయాడు. ఆయనకి ఎటు చూసినా రామనామ మంత్రమే, రామనామమే. అటువంటి స్థితిలో ఆయనకి ఏమీ తెలియలేదు. ఆ పరిస్థితిలో ఆయన చుట్టూ వల్మీకాలు వచ్చేసాయి. ఎంతకాలం అయిందో వల్మీకాలు వచ్చేసాయి. ఆ వల్మీకాలు అలా ఆయన చుట్టూ ఏర్పడటంతో అసలు అక్కడ ఆయన ఉన్నాడనే విషయం కూడా తెలియదు. ఆయన యొక్క ఘోరమైన తపస్సుకు బ్రహ్మాది దేవతలు అందరూ కూడా సంతోషించారట. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఒక్కసారి ఆయన అనుగ్రహించాడు. అభయహస్తం ఇవ్వగానే ఆయన చుట్టూ ఉన్నటువంటి వల్మీకాలన్నీ కూడా తొలగిపోయి దాంట్లోంచి బ్రహ్మ తేజస్సుతో వచ్చేసాడు మహానుభావుడు. అప్పుడు బ్రహ్మదేవుడే చెప్పాడు, ఆయనతో చెప్పాడు, నాయనా నీకు ఇది పునర్జన్మ. ఇంతకుముందు దారిదోపిడి దొంగగా ఉన్నావు, అందరినీ బాధ పెట్టావు, నీకు ఆ పాపాలన్నీ తొలగిపోయాయి. రామతారక మంత్రంతో ఆ పాపాలని పోగొట్టుకున్నావు, పరిశుద్ధుడు అయ్యావు. అగ్ని చేత పరీక్షించబడిన బంగారంలాగా తయారయ్యావు నువ్వు. ఇక నుంచి నీ పేరు వాల్మీకి అని చెప్పాట ఆయన. వాల్మీకముల నుండి ఉద్భవించాడు కనుక వాల్మీకి అని చెబుతూ ఆయన అన్నాడు, నువ్వు కారణజన్ముడివి. ఈ కారణజన్ముడివి కనుక నువ్వు ఆది కావ్యం రాయాలి అని ఆయన అప్పుడు చెప్పాట. ఆ విధంగా ఆయన ఈ క్రౌంచ ద్వంద్వ వియోగోత్సవంలో జరిగిన దాంతో ఆయన నోట ఆ శ్లోకం వచ్చేసింది. తర్వాత ఆయన శిష్యులు ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత చెప్పారు, గురువుగారు మీరు ఇవాళ మంచి శ్లోకం చెప్పారండి, చాలా కర్ణపేయంగా ఉంది, వినడానికి ఇంపుగా ఉంది, మధురంగా ఉంది, సులభంగా ఉంది ఛందస్సు. ఎందుకంటే వేదాల్లో ఉష్ణిక్ ఛందస్సు, జగతీ ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్సు, ఇలా రకరకాల ఛందస్సులు. ఆ ఛందస్సుల్లో కొంచెం కష్టంగా ఉంటుంటాయి. అలా కాకుండా ఈ ఛందస్సు చాలా సులభంగా ఉంది గురువుగారు, చాలా బాగుందండి ఛందస్సు, ఒకసారి వినండి మీరు చెప్పిన శ్లోకం అని వాడు చెప్పారట. మానిషాద ప్రతిష్టాంత్వం అగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచమిథునాదేకం అవధి కామమోహితం. ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు కనిపిస్తాయి మనకి. ఈ శ్లోకం వినగానే ఆయనకే ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు బ్రహ్మ మరోసారి ఆయనకు కనిపించాడు. కనిపించి, నాయనా నువ్వు ఈ అనుష్ఠుప్ ఛందస్సులోనే రామాయణం ప్రారంభించు. రామస్య అయనం రామాయణం, రాముడి యొక్క చరిత్ర. అయనం అంటే చరిత్ర, గమనము, మార్గము, ఇలా చాలా అర్థాలు ఉన్నాయి. రామస్య అయనం రామాయణం, రాముని యొక్క కథను రాయి నువ్వు. అప్పటికే రాముడి పట్టాభిషేకం అయిపోయింది, త్రేతాయుగంలో సంఘటన ఇది. ఆ విధంగా రామాయణం రాయమని ఆయన చెప్పడంతో ఈయన రామాయణం ప్రారంభించాడు. మరి రాముణ్ణి ఆయన అంతకుముందు చూశాడు. అక్కడ అరణ్యకాండలో సీతారామ లక్ష్మణులు మొదట భరద్వాజ మహర్షి ఆశ్రమానికి పెడతారు. ఈ భరద్వాజ మహర్షి వాల్మీకి మహర్షి శిష్యుడు. భరద్వాజ మహర్షిని దర్శించిన భరద్వాజ మహర్షి చెప్తాడు వాల్మీకి మహర్షిని కూడా దర్శించండి గురువుగారిని అని. అలా వెళ్ళి తమసా నదీ తీరంలో వాల్మీకి మహర్షి ఆశ్రమం దర్శించి వెళ్ళాడు ఆయన. అంటే అంతకుముందు రాముడు చూశాడు, సీతారామ లక్ష్మణుడు రాముడు వాల్మీకి దర్శించాడు, పరిచయం అయింది. సరే, ఈలోపు రామాయణం కథ రావణ యుద్ధం జరిగింది, రావణ సంహారం అయిపోయింది, శ్రీరాముడికి పట్టాభిషేకం అయిపోయింది. ఇదంతా కూడా గడిచే ఈయన మామూలుగా తమసా నదీ తీరంలో ఆశ్రమం కట్టుకున్నాడు. ఆశ్రమంలో ఆయన దీక్ష కొనసాగుతుంది. తర్వాత అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఈ శ్లోకం ఆయన చెప్పటం. శిష్యులు చెప్పారు, మీరు మంచి శ్లోకం చెప్పారు గురువుగారు అనుష్ఠుప్ ఛందస్సులో అని. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై, నువ్వు రామకథ రాయాలి, రామాయణం రాయాలి, రామాయణం ఆదికావ్యం అవుతుంది, ఆదికావ్యం రాస్తావు కనుక నువ్వు ఆదికవి అవుతావు అని ఆ మహర్షి ఆదేశించాడు, ఆ బ్రహ్మదేవుడు ఆదేశించాడు. బ్రహ్మదేవుడి యొక్క ఆదేశాన్ని పురస్కరించుకుని ఆయన రామాయణ కథ ప్రారంభిస్తూ ఆయనతో చెప్పేట, మరి నేను ఆ రామ కథ పూర్తిగా నాకు తెలియదు కదా, ఆయన ఎన్నో సంఘటనలు ఉన్నాయి, ప్రత్యక్షంగా అవన్నీ కూడా నాకు కనిపిస్తేగా తప్ప నేను
రాయలేని సంఘటనలన్నీ కూడా అని అంటే అప్పుడు ఆయన చెప్పాడు, నీకంతా కూడా ఎప్పటికప్పుడు మనసులో స్ఫురిస్తూ ఉంటుంది. అది కాకుండా నీకు రామాయణాన్ని సంక్షిప్తంగా నారదుడు చెప్తాడు అని చెప్పి ఆయన అదృశ్యమయ్యాడు. తర్వాత నారద మహర్షి దేవలోకంలో ఉండే ఋషులు ఇద్దరు, తుంబురుడు నారదుడు, ఆ దేవర్షుల్లో ముఖ్యులు. ఆ దేవర్షి నారదుడు అక్కడికి వచ్చి చెప్పాట, నాయనా నీకు రామాయణాన్ని సంక్షిప్తంగా చెప్తాను, 100 శ్లోకాల్లో చెప్తాను. ఈ సంక్షిప్త రామాయణాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు రామాయణాన్ని ప్రపంచించు, విశ్లేషించు. 24,000 శ్లోకాలతో 7 కాండలతో దాన్ని ఒక ఆదికావ్యంగా మహాకావ్యంగా పరిఢవింపు చేయి అని ఆయన చెప్పాట నారదుడు. అలా ఆయన చెప్పినటువంటి ఆ రామాయణం, సంక్షిప్త రామాయణాన్ని బాలరామాయణం అంటారు. వాల్మీకి రామాయణంలో బాలకాండలో ప్రథమ సర్గ అదే. 100 శ్లోకాల్లో రామకథ అంతా కూడా సంక్షిప్తంగా నారదుడు చెప్పాట. చెప్పి దీని నువ్వు రాసేటప్పుడు ఈ కావ్యానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా నీకు అప్పటికప్పుడు బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహం వల్ల నీకు స్ఫురిస్తూ ఉంటాయి, మనసులో మెదులుతూ ఉంటాయి. నీకు ఎప్పటికప్పుడు అవి వస్తుంటాయి. నువ్వు ఆ శ్లోకాలు చెబుతుంటే నీ శిష్యులు రాస్తుంటారు. ఎందుకంటే ఆశుకవిత, ఆయన వెంటనే మనసులో ఆ దృశ్యాన్ని చూస్తాడు, ఆ శ్లోకాలు చెప్పేస్తుంటాడు. ఆ వరుసగా శిష్యులు ఒక 5-6 కూర్చుంటారు, ఒక్కొక్క పాదం రాసిస్తుంటారు. ఒక శ్లోకం ఒక పాదం, శ్లోకంలో రెండో పాదం ఇంకొకడు, మూడో పాదం ఒకడు, నాలుగో పాదం ఒకడు, అలా శిష్యులందరూ కూడా 8 అక్షరాలు రాస్తుంటారు. ఇలా వాళ్ళు రాస్తుంటారు. అలా వాల్మీకి రామాయణం తయారైంది. అటువంటి పవిత్రమైన గ్రంథం వాల్మీకి రామాయణం. అందుకని అనుష్ఠుప్ ఛందస్సు చాలా విశిష్టమైనది. అనుష్ఠుప్ ఛందస్సులోనే అనేక రకాల స్తోత్రాలు ఉన్నాయి. అన్ని శ్లోకాలు చాలా అనుష్ఠుప్ ఛందస్సులోనే. ఇప్పుడు మనం వేదమాతను స్తుతించేది కూడా అనుష్ఠుప్ ఛందస్సే. శక్తిత్రయీ వేదమాత సర్వదైవ స్వరూపిణి సత్యధర్మస్వరూపాచ పాతున సర్వదా శుభ. ఇది అనుష్ఠుప్ ఛందస్సు. శక్తిత్రయీ 4 అక్షరాలు, వేదమాత 4 అక్షరాలు, ఒక పాదం అయిపోయింది. సర్వదైవ 4 అక్షరాలు, స్వరూపిణి 4 అక్షరాలు, ఇది రెండో పాదం అయిపోయింది. సత్యధర్మ 4 అక్షరాలు, స్వరూపాచ 4 అక్షరాలు, మూడో పాదం. పాతున సర్వదా శుభ, పాతునః సర్వదా శుభ, 3 3 2 8 అక్షరాలు. ఈ విధంగా అనుష్ఠుప్ ఛందస్సు పాదానికి 8 అక్షరాలతో, 4 పాదాల్లో 32 అక్షరాలతో సులభంగా అర్థమయ్యేటటువంటి విధమైనటువంటి అర్థమయ్యే శ్లోకం ఇది. అటువంటి శ్లోకాలు మనకు ఎన్నో కోకొలలు ఉన్నాయి సంస్కృతంలో. సంస్కృతంతో అనుష్ఠుప్ ఛందస్సు, గాయత్రి ఛందస్సు, ఉష్ణిక్ ఛందస్సు, జగతి ఛందస్సు, ఇలాంటి ఛందస్సులతో మనకి బృహతి ఛందస్సు, ఈ ఛందస్సులతో మనకి చాలా కర్ణపేయంగా మృదుమధురంగా అనిపిస్తుంది సంస్కృత భాష. ఇంకా మనం ఓంకారం బిందు సంయుక్తం, అది కూడా అనుష్ఠుప్ ఛందస్సే. ఓంకారం బిందు సంయుక్తం 8 అక్షరాలు. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః 8 అక్షరాలు. కామదం మోక్షదం చైవ 8 అక్షరాలు. నిత్యం ధ్యాయంతి యోగినః, అది అయిపోయింది. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ, మూడో పదం. ఓంకారాయ నమో నమః, అటువంటి ఓంకారాయ నమో నమః. ఓంకారాయ 4 అక్షరాలు, నమో నమః 4 అక్షరాలు, 8 అక్షరాలు. మొత్తం అనుష్ఠుప్ ఛందస్సు ఇలా తయారైంది. ఆ విధంగా మనకి అనుష్ఠుప్ ఛందస్సులో మనకి మంత్రాలు కూడా ఉన్నాయండి. మనకి గాయత్రి ఛందస్సుతో మంత్రాలు మొదలయ్యాయి. గాయత్రి ఛందస్సుతో మంత్రాలు మొదలయ్యి అనుష్ఠుప్ ఛందస్సుతో, జగతి ఛందస్సుతో, బృహతి ఛందస్సుతో, ఉష్ణిక్ ఛందస్సుతో ఇక్కడ ఈ విధంగా మంత్రాలు మనకు ఋగ్వేదంలో ప్రారంభమయ్యాయి. ఈ ఋగ్వేదంలో ప్రారంభమైన మంత్రాలు మనకి యజుర్వేదంలో ఇంకాస్త విపులంగా వస్తాయి. ఋగ్వేదం వేదాల్లో ప్రథమం, మొదటి వేదం. ఈ ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రాలనే యజుర్వేదంలో అనుష్ఠానానికి ఆచరణాత్మకంగా యాజనాలు చేయడానికి అక్కడ ఉపయోగిస్తాయి. ఈ శ్లోకాలు ఇంకాస్త వివరణతో మనకు అక్కడ చెబుతుంటారు. అటువంటి ఈ శ్లోకాలన్నీ కూడా మనకు ఈ ఋగ్వేదంలో మనకు కనిపిస్తాయి. మనం గత అధ్యాయాల్లో, ఇంతకుముందు అధ్యాయాల్లో
మనం వైశ్వామిత్ర మధుచ్ఛందుడు, అలాగే ఆయన కుమారుడు జేత, తర్వాత అంగిరస పుత్రుడు అయినటువంటి సవ్య అనే మహర్షి, కణ్వ మహర్షి యొక్క కుమారుడు ప్రస్కణ్వ, అలాగే కణ్వ మహర్షి, ఇలాంటి మహర్షులందరూ కూడా దర్శించిన మంత్రాలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనకి 10వ అనువాకం. 10వ అనువాకంలో 52వ సూక్తం. ఈ 52వ సూక్తంలో అంగిరస మహర్షి యొక్క కుమారుడు సవ్య అనే ఆయన దర్శించిన మంత్రాలు ఇక్కడ ప్రారంభమవుతున్నాయి. ఈ సవ్య అనే ఋషి ఈ అంగిరస మహర్షి యొక్క సప్తమహర్షిలో ఒకడు అంగిరస మహర్షి. ఆ అంగిరస మహర్షి యొక్క కుమారుడు ఈ సవ్యుడు అనేటటువంటి మహర్షి మనకు చెప్తున్నాడు ఇక్కడ. ఏంటంటే ఆ ఇంద్రుణ్ణి, వరుణుణ్ణి, అగ్నిహోత్రుణ్ణి, వాయుదేవుణ్ణి దర్శించి, ఇంతకుముందు తన పూర్వులు అనేటువంటి మహర్షులందరూ కూడా దర్శించినటువంటి మంత్రాలన్నింటినీ కూడా ఈయన కూడా దర్శించాడు. దర్శించి తర్వాత మనకు ఈయన అశ్విని దేవతల్ని, విశ్వ దేవతల్ని కూడా చెప్తున్నాడు, వాళ్ళ గురించి కూడా చెప్తున్నాడు. ఇలా అశ్విని దేవతల గురించి ఆయన చెప్పడంలో అశ్విని దేవతలు, విశ్వ దేవతలు మనకు విశ్వమంతా సంచరిస్తున్న వాళ్ళు, లోకంలో ముల్లోకాలు కూడా సంచరిస్తున్న వాళ్ళు. ఆ మహానుభావుల యొక్క అనుగ్రహం వల్లనే మనం జీవిస్తున్నాము. ఎందుకని? అశ్విని దేవతలు మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారు, విశ్వ దేవతలు సువృష్టి కలగజేస్తున్నారు. ఈ విశ్వమంతా సంచరించే దేవతలు కనుక విశ్వ దేవతలు. అశ్విని దేవతలు అశ్వరూపంలో ఉన్న సంజ్ఞాదేవి యొక్క కుమారులు కనుక అశ్విని దేవతలు. ఈ దేవతలందరూ కూడా మనకు సర్వత్రా లోకంలో సంచరిస్తూ మనకు అనేకమైనటువంటి అనుగ్రహాలను కలగజేస్తున్నారు అని చెబుతూ ఈ మంత్రాలని ఆయన దర్శించి ఆ మహానుభావుడు సవ్యుడు ఇంద్రుని కూడా స్తుతించాడు. ఇంద్రుణ్ణి ఆయన స్తోత్రం చేస్తూ ఇంద్రో వైదేవత అని చెప్పాట. ఇంద్రో వైదేవత, ఇంద్రుడే దేవతలకి అధిష్టాన స్థానంలో ఉన్నాడు. ఆయన సమస్త దేవతలకు కూడా బాధ్యతలను అప్పగిస్తూ వాళ్ళందరూ కూడా తమ యొక్క బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తున్నారా లేదా అని సమీక్షిస్తూ పెడుతుంటాడు. అటువంటి ఇంద్రుడు జయవాచకానికి ఆయన సూచన. ఎందుకంటే ఇంద్ర అనే పదానికి జయమనే అర్థం ఉంది. ఎవడైతే జయిస్తూ ఉంటాడో, ఎప్పుడూ జయేచ్ఛతో ఉంటాడో అతడు ఇంద్రుడు అని చెప్పారు. ఆ ఇంద్రుడికి రాజధాని అమరావతి. ఆయన యొక్క అమరారామంలో, అక్కడ అమరావతిలో నందనవనం ఉంటుంది, నందనారామం అంటారు. ఆ నందనవనంలో ఉన్నటువంటి కల్పవృక్షం, కామధేనువు ఇవన్నీ కూడా విశిష్టమైనటువంటివి అని చెబుతూ ఇక్కడ సాయణ మాధవాచార్యులు వారు చెప్పినట్టు ఒక విశేషం కూడా చెప్పుకుందాం. ఈ ఇంద్రుడు గొప్ప యోధుడు, రాక్షస సంహారకుడు. అయినా కూడా ఇతను ఐరావతం అంటే ఏనుగు, క్షీరసాగర మథనంలో ఉద్భవించినటువంటి ఆ ఐరావతాన్ని ఎక్కి వస్తుంటాడు. ఆయన చేతిలో వజ్రాయుధం ఉంటుంది. ఈ వజ్రాయుధంతో రాక్షస సంహారం చేస్తుంటాడు. రాక్షస సంహారం చేస్తూ ఆయన అలా ముందుకు వెడుతూ మానవులకు ఎటువంటి ప్రమాదాలు రాకుండా, దేవతలు చేసే యజ్ఞాలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఆయన సంరక్షిస్తుంటాడు. అటువంటి ఆ ఇంద్రుడు మనకి శుభాలు చేకూర్చుగాక అని చెప్తున్నాడు. అలాగే విశ్వకర్మ వజ్రాయుధాన్ని పదును పెడుతుంటాడట. వజ్రాయుధాన్ని పదును పెడుతూ ఆ ఇంద్రుడికి సహాయం చేస్తుంటాడు. ఎందుకని? ఇంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించినవాడు. వృత్రాసురుణ్ణి సంహరించడంలో ఆయన వజ్రాయుధాన్ని ఉపయోగించాడు. అటువంటి ఇంద్రుడు తేజోవిరాజితుడు, సర్వసమర్థుడు, అపరిమిత శౌర్యం గలవాడు, అపరిమిత శక్తి గలవాడు. అలాగే మేఘాల మధ్య సంచరిస్తూ ఉంటాడు. ఆయన శత అశ్వమేధ యాగాలు చేసినవాడు ఇంద్రుడు అవుతాడు అని చెప్తుంటారు. ఆ విధంగా ఈయన అశ్వమేధ యాగాలు 100 చేసి ఆయన గొప్ప స్థానాన్ని పొందాడు.
అలాగే తన వజ్రాయుధంతో ప్రజలకు మేలు కూడా చేస్తుంటాడట. రాక్షస సంహారం చేయడం వల్ల, దుష్టశక్తులు పోగొట్టడం వల్ల ఆయన ప్రజలకు మేలు చేస్తూ ఉన్నాడు. మేలు చేస్తున్నటువంటి ఈ మహానుభావుడు ఎటువంటి వాడు అంటే, ఓం సతామవంతి మాయివో నధీరా వ్రత దేవానాం ప్రథమా ధ్రువా వరోదసి అదృహనే వేద్యాభిర్హి నా పర్వతాని సమేత స్థివాంసః అని ఇక్కడ ఈ మంత్రంలో 62వ సూక్తంలో ఇంద్రుడి గురించి దర్శించి ఆ మంత్రాన్ని ఈయన చెప్పాడు. ఈ మంత్రంలో ఏంటంటే, ఈ మంత్రానికి అర్థం, ఓ ఇంద్రుడా, నీవు శత్రువు సంహారకుడవు, మా స్తోత్రాలకు సంతోషించి మమ్మల్ని అనుగ్రహించి మాకు అనేక రకాల ఐశ్వర్యాలు కల్పించేవాడివి. ఓ మహానుభావ, నువ్వు దేవతలకు రాజువు, నువ్వు సప్తమహర్షులకు శక్తిని ఇచ్చేటటువంటి వాడివి, సప్తమహర్షుల యొక్క వాడి చేత ఆరాధించబడేవాడివి. అలాగే బృహస్పతి దేవగురు, ఆ దేవగురు అయిన బృహస్పతి యొక్క అనుగ్రహంతో, ఆ బృహస్పతి యొక్క ఆదేశంతో నువ్వు పరిపాలన సాగిస్తూ ఉన్నావు. నువ్వు ద్యులోకానికి ప్రభువై గో సంరక్షణ, యజ్ఞ సంరక్షణ, వేద సంరక్షణ చేస్తూ ఉన్నవాడివి. ఓ మహానుభావ దేవేంద్ర, నీకు అనేక రూపాలున్నాయి. నీ ఉషస్సు రాత్రి, అలాగే దివ పగలు, వీటిని సృష్టించిన వాడివి, అదృశ్యంగా ఉండేవాడివి. నువ్వు అన్ని చోట్ల కూడా సంచరిస్తూ దర్శనీయుడవై అందరికీ అనుగ్రహాన్ని కల్పిస్తూ ఎవరెవరికి ఏ విధంగా జీవన గమనంలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా వాళ్ళ మార్గం నిష్కంటకంగా ఉండాలో అలా చేసేటువంటి మహానుభావుడివి నువ్వు. అంతకుముందు పర్వతాలకి పెరిగిపోయే శక్తి ఉందిట. అలా ఏ పర్వతానికి ఆ పర్వతం అలా పెరిగిపోతూ ఉంది. అలా ఎక్కడ చూసినా పర్వతాలే, ఎక్కడ చూసినా ఆ పర్వతాల శిఖరాలే ఇలా పెరిగిపోతూ ఉంటే అందరూ కలిసి ఇంద్రుడిని ప్రార్థించారు. మహానుభావ, ఈ పర్వతాలు మేము ఉండటానికి స్థానం లేకుండా చేస్తున్నాయి. ఏ పర్వతానికి ఆ పర్వతం బల గర్వంతో పెరిగిపోతూ ఉన్నాయి. అంచేత మాకు రక్షణ కల్పించు అంటే, అప్పుడు వాళ్ళని రక్షించడం కోసం మానవులు దేవతలు ప్రార్థించేటప్పటికీ ఆ ఇంద్రుడు తన వజ్రాయుధంతో వాటి యొక్క రెక్కలు విరగొట్టాట. అంటే పర్వతాలకు రెక్కలు ఉండేవి, అప్పుడు అలా పెరిగిపోతూ ఉండేవి. ఆ రెక్కలతో ఎటు పడితే అప్పుడు వెళ్ళేవి. ఎక్కడ జనసమూహం ఉంటే అక్కడ పడేవి. ఆ పాపం వాళ్ళందరూ మరణించేవాళ్ళు. ఈ విధంగా లోక కంటక స్థితి వచ్చేటప్పటికి వాళ్ళ మానవులను రక్షించడం కోసం ఆయన ఏం చేశాడు, వజ్రాయుధంతో ఈ పర్వతాల యొక్క రెక్కలు విరగొట్టాడు. ఆ విధంగా లోకానికి ఆయన తన వజ్రాయుధంతో సహాయం చేశాడు. ఇటువంటి మహానుభావుడు ఇంద్రుడు. ఈ ఇంద్రుడు అనేక మంది ఋషుల చేత స్తోత్రం చేయబడేవాడు, దేవతల చేత నమస్కారం చేయబడేవాడు, సప్త మరుతులకు అధిపతి అయిన సప్త మరుతులకు మిత్రుడు. అంతేకాకుండా ఆయన అగ్నిహోత్రుడికి మిగిలినటువంటి దిక్పాలకులకు కూడా శక్తినిచ్చేటటువంటి వాడు. వాళ్ళందరికీ మిత్రుడుగా ఉంటూ వాళ్ళకు శక్తినిస్తూ లోకక్షేమం కోసం అనేక రకాల యజ్ఞయాగాలు జరిగేటట్టుగా వాటికి తగిన శక్తినిచ్చేట్టుగా ప్రవర్తిస్తున్నాడు ఆ మహానుభావుడు. అటువంటి ఇంద్రుని గురించి ఈయన స్తోత్రం చేశాడు తన మంత్రాలతో. సవ్య అనేటువంటి మహర్షి. ఇప్పుడు మనకి 22వ సూక్తం నుంచి 62వ సూక్తం నుంచి 70వ సూక్తం వరకు కూడా గౌతముడు వేరు, గౌతమహ వేరు. గౌతమహ అనే మహర్షి ఆయన మంత్రద్రష్ట. ఆ గౌతమహ అనే మహర్షి యొక్క కుమారుడు నోధస్సు. ఆ నోధస్సు అనే మహర్షి దర్శించిన మంత్రాలు ఇక్కడి నుంచి మనకి ప్రారంభమవుతున్నాయి. 62వ మంత్రం నుంచి, ఈ 62వ సూక్తం నుంచి మన 70వ సూక్తం వరకు కూడా ఈ నోధస్సు అనే మహానుభావుడు ఆయన దర్శించిన మంత్రాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ మంత్రాల్లో ఆయన వాయుదేవుణ్ణి, అగ్నిహోత్రుణ్ణి, వరుణదేవుణ్ణి స్తుతించాడు. ఈ వాయుదేవుని స్తుతు ఆయన ఏం చెప్పాడంటే, ఓ వాయుదేవా, నీవు మాకందరికీ సృష్టిలో జీవరాశులందరికీ కూడా
ఆధారభూతమైనవాడివి, జీవనాధారం నువ్వే. నీ యొక్క అనుగ్రహం వల్లనే మేము సంచరిస్తూ ఉన్నాం. నీ యొక్క అనుగ్రహం వల్లనే ప్రకృతి సుభిక్షంగా ఉంది, మా శరీరాలు ఆరోగ్యవంతంగా ఉన్నాయి, మా శరీరంలో చైతన్యం అనేది నీ వల్లనే వస్తుంది అని స్తోత్రం చేస్తూ, ఈ వాయువుకు సహాయం చేసేవాడు సప్తమరుతులు ఉన్నారు. ఆ సప్తమరుతులు కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా యువకులుగా ఉంటారట. దేవతలు కనుక వాళ్ళు త్రిదశలు, బాల్య కౌమార యవ్వన దశలు మాత్రమే ఉంటాయి. త్రిదశ, 3 దశల్లో వాళ్ళ జీవితం ఎప్పుడూ ఉంటుంది, 3 దశల్లో. అందుకని వాళ్ళు త్రిదశులు అంటారు. ఆ త్రిదశులుగా ప్రసిద్ధికినటువంటి మరుతులు ఈ వాయువుకి సహాయం చేస్తున్నారు. ఈ మరుతులు యజ్ఞయాగాలు జరిగే చోట ఉంటారు. అక్కడికి వచ్చేసేసి ఆ మరుతులు వాళ్ళందరికీ కూడా, ఋషులందరికీ కూడా ఎంతో ఆనందాన్ని కల్పిస్తూ వాళ్ళ యజ్ఞయాగాలకు ఆటంకాలు కలగకుండా, యజ్ఞయాగాల్లో వాళ్ళు నిర్వహించేంటి అనేక రకాల కార్యక్రమాలు, దాన ధర్మాలు ఇవన్నీ కూడా బాగా జరిగేట్టు చూస్తుంటారు సప్తమరుతులు. ఈ సప్తమరుతులు సర్వకర్మ కుశలురు అని పేరున్నది వీళ్ళకి. అంటే వాళ్ళు ఏ పనైనా సరే నేర్పుగా చేయగలరు. కుశలం అంటే నేర్పుగా చేయగలరు కనుక కర్మ కుశలురు అంటారు. అటువంటి ఈ మహానుభావులు, ఈ సప్తమరుతులు ఈ ఇంద్రుడికి సహాయం చేస్తూ వాళ్ళు ఋతుపవనాలను అనుసరించి వర్షాలు కురిపిస్తారు, ఋతుపవనాలని అనుసరించి వాతావరణాన్ని కల్పిస్తుంటారు. అటువంటి సప్తమరుతులు శత్రుంజయులు, శత్రువులను జయించేవాళ్ళు. ఆ సప్తమరుతులు మనకిక్కడ ఈ మంత్రంలో కనిపించారు. అలాగే అగ్నిహోత్రుడు, వీతిహోత్ర అగ్నిహోత్ర అంటుంటారు ఆయన. ఈ వీతిహోత్ర అనేటువంటి వాడు, అగ్నిహోత్ర అనేటువంటి వాడు మనకి దాదాపుగా ఋగ్వేదం ప్రారంభం నుంచి ఎన్నో మంత్రాల్లో మనకి పునశ్చరితం అయ్యాడు ఈ మహానుభావుడు. అటువంటి మహానుభావుడు అగ్నిహోత్రుడు, వైశ్వానర అని కూడా ఆయనకు పేరు. వైశ్వానరుడు శరీరంలో ఉన్నాడు, అగ్నిహోత్రుడు బయట ఉన్నాడు. అంటే బయట ఉండే ఆ అగ్నిహోత్రుడిని, బయట ఉండే ఆ జ్వాలల్ని అగ్నిహోత్ర, వాయుసారథి అంటుంటారు, వీతిహోత్ర అంటుంటారు. మన శరీరంలో ఉండేటటువంటి ఆ అగ్ని తేజస్సును, ఆ అగ్ని యొక్క తేజస్సును వైశ్వానర అంటారు. అందుకనే భగవద్గీతలో ఏం చెప్పారు? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. నేను మానవుల యొక్క శరీరంలో వైశ్వానరుడుగా ఉంటున్నాను, ఒక జ్యోతిస్వరూపుడుగా ఉంటున్నాను. అహం వైశ్వానరో భూత్వా, నేను వైశ్వానరో భూత్వా, వైశ్వానరుడుగా ఉంటున్నాను దేహాల్లో. ప్రాణినాం దేహమాశ్రిత, ప్రాణుల యొక్క శరీరాన్ని నిలబెడుతున్నాను. వాళ్ళ దేహాన్ని నేను ఆశ్రయించి, నన్ను ఆశ్రయించుకుని వాళ్ళు ఉండేటట్లుగా చేస్తున్నాను. ప్రాణాపాన సమాయుక్త, నాకు 5 రూపాలు ఉన్నాయి. మానవ శరీరంలో ఉన్నప్పుడు నేను 5 రూపాలతో సంచరిస్తుంటాను. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఈ 5 రూపాలతో నేను ఉంటుంటాను అని చెప్పి ప్రాణాపాన సమాయుక్త. 4వ పాదం ఏమిటి? పచామ్యన్నం చతుర్విధం. 4 రకాలుగా మానవుడు తీసుకుంటుండే ఆహారాన్ని పచామి, దాన్ని జీర్ణింపజేస్తున్నాను, సులభంగా మానవులకు జీర్ణింపజేస్తున్నాను, వాళ్ళు భుజించేటట్టు చేస్తున్నాను అని చెప్తున్నాడు. ఇక్కడ మనకి పచామి అన్నం అన్నప్పుడు, అన్నం పచామి, పచామి వండుతున్నాను, అన్నాన్ని. ఏమిటది? చతుర్విధం, 4 రకాలుగా ఉందిట. ఏమిటిది? భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య. భక్ష్య అంటే కొరికి తినేవి, గారెలు, బూరెలు కొంచెం కొరికి తింటుంటాం. భోజ్య కొరక్కుండానే మామూలుగా తినేవి, మెత్తటి పదార్థాలు. చోష్య జుర్రుకుంటూ తినేవి. ఇప్పుడు పులుసు ఉంటుంది, పులుసు లాంటిది దప్పడం అంటారు, పులుసు అంటారు, సాంబార్ అంటుంటాం. ఇలాంటి వాటిని మరి ఏం చేస్తారు? అలాగే పెరుగు జుర్రుకుని తింటుంటారు, దాన్ని చోష్యం అంటారు. తర్వాత లేహ్యం. ఈ లేహ్యం 4వది. అంటే ఈ లేహ్యాన్ని చేతిలో పెట్టుకుని, అంటే మన ప్రసాదం, ఈ ప్రసాదంలాగా చేతిలో పెట్టుకుని దాన్ని నాలికతో
అద్దుకుని తింటుంటారు. దాన్ని లేహ్యం అంటారు. లిహ అంటే నాలుగుతో తినుట అని అర్థం. ఆ లేహ్యం ఈ రకాల 4 రకాల పదార్థాలని నేను వండుతున్నాను అంటే వాటిని పక్వం చేసి మానవుడి శరీరంలో రక్తంగా ప్రవహింపజేస్తున్నాను, జీర్ణింపజేస్తున్నాను అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. అటువంటి వైశ్వానరుడు మనకి మంత్రంలో కనిపిస్తున్నాడు. ఈ మంత్రంలో వైశ్వానరుడు చెప్పినటువంటి విషయం మనం తప్పకుండా గమనించాలి. అంతేకాదు మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మనం ఉదయం లేచినప్పటి నుంచి కూడా ఆ రోజు చివరి సంధ్యా సమయం తర్వాత శయనించే వరకు కూడా మనకు ప్రతి కార్యక్రమం కూడా వైశ్వానరుడికి సంబంధించిందే. లేవగానే ఏం చేస్తాం, కార్యక్రమాలు పూర్తి చేసుకుని వేడి పానీయాలు తీసుకుంటారు. ఆ వేడి పానీయం తయారవడానికి అగ్నిహోత్రుడే కారణం. ఆ వేడి పానీయాలు తీసుకున్న తర్వాత ఆ జ్యోతి స్వరూపాన్ని వెలిగిస్తాం. పూజా మందిరంలో జ్యోతి స్వరూపం ముందు కూర్చుంటాం. ఆ జ్యోతి స్వరూపాల్లో భగవంతుడిని ధ్యానిస్తాం. జ్యోతి ధ్యానం అంటాం మనం. అలా జ్యోతి ధ్యానం తర్వాత ఓంకార ధ్యానం చేస్తాం. 12 మాత్రాకారంతో ఓంకారాన్ని ధ్యానం చేస్తాం. జ్యోతి ధ్యానం, ఓంకార ధ్యానం 2 అయిపోతాయి. తర్వాత ఈ జ్యోతి స్వరూపుణ్ణి ఒక చైతన్య రూపంగా మన యొక్క నుదుట కనుబొమ్మల మధ్య భాగంలో ఆజ్ఞాచక్ర స్థానంలో జీవాత్మ స్థానంలో ఆ జ్యోతి స్వరూపుణ్ణి ప్రతిష్ఠించుకుంటాం. అదే ధ్యానం. అలా ప్రతిష్ఠించుకుంటే ఆ జ్యోతి క్రమక్రమంగా శరీర భాగాలన్నింటినీ కూడా స్పృశిస్తూ ఒక్కొక్క చక్రాన్ని అధిగమిస్తూ, అంటే ఆజ్ఞాచక్రం, విశుద్ధి చక్రం, అలాగే అనాహత చక్రం, మణిపూరక చక్రం, స్వాధిష్టానం, మూలాధారం, ఇలా ఈ యంత్రాలన్నింటి కూడా, యంత్రాలంటే ఈ శక్తి కేంద్రాలు ఇవన్నీ కూడా ఈ శక్తి కేంద్రాలను అన్నింటినీ కూడా స్పృశిస్తూ వాటిని పవిత్రం చేస్తూ వాటిని ప్రబుద్ధం చేస్తూ పెడుతుందిట. మళ్ళీ మొత్తం అక్కడి నుంచి ఆపాదనఖ మస్తకం, ఆ గోటి దగ్గర నుంచి పాదాలకు ఉండే గోటి దగ్గర నుంచి పైన జుట్టు వరకు కూడా శరీరం అంతా కూడా జ్యోతి క్రమక్రమంగా వ్యాపిస్తూ శరీరాన్ని అంతటిని కూడా పవిత్రం చేస్తుంది. అలా పవిత్రం చేస్తుందని మనం భావించాలి, అది భావన. అలా పవిత్రం చేస్తూ అది చివరికి ఏం చేస్తుంది, సహస్రారం చేరుతుంది. సహస్రార చక్రంలో చేరిన తర్వాత ఈ జీవాత్మ అక్కడ ఆ పరమాత్మలో లయమవుతుంది. ఇది ప్రాణాయామంతో కూడిన యోగాభ్యాస ప్రక్రియ. ఈ ప్రక్రియను మనం చేయడానికి ఆధారం అగ్నిహోత్రుడు. అటువంటి అగ్నిహోత్రుడు యొక్క శక్తితో మనం సంచరిస్తున్నాము. అంతేకాకుండా మనకి ఇంకొక విషయం ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏంటంటే భారతీయ సంస్కృతిలో మనం చెప్పుకున్నాం, ఉదయం లేవగానే ఏం చెప్తున్నామండి, ఒక్కసారి ఆ చేతులు కళ్ళు తెరవకుండానే చేతులు ఒకసారి రుద్దుకుని కళ్ళు తుడుచుకుని తర్వాత చేతులు చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మీ కర మధ్యే సరస్వతి కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం అని నమస్కారం చేస్తాం. ప్రభాత సమయంలో కరదర్శనం, ఆ చేతిని చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మీ, ఈ చేతి యొక్క చివరి భాగంలో వేళ్ల భాగంలో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని, కర మధ్యే సరస్వతి, చేతి యొక్క మధ్య భాగంలో అరచేతి యొక్క మధ్య భాగంలో సరస్వతిదేవి ఉంటుందని, కరమూలే స్థిత గౌరీ, ఇంకా గౌరీ అంటే ఆవిడ త్రిశక్తి స్వరూపంలో మొదటి స్వరూపం. ఇచ్ఛాశక్తి లక్ష్మీదేవి, జ్ఞానశక్తి సరస్వతీదేవి, క్రియాశక్తి పార్వతీదేవి. ఆ స్వరూపాల నుంచి శక్తి త్రయంలో చివరిది అవుతుంది. కానీ ముందు అన్నిటికీ శక్తి కావాలని కనుక ఆ స్థానాన్ని ముందుకు తీసుకొచ్చారు. అటువంటి శక్తి స్వరూపిణి ఆ అమ్మవారు పార్వతీదేవి ఇచ్ఛాశక్తిగా మనకి క్రియాశక్తిగా మనకు గోచరిస్తూ ఉంది. అలా గోచరించడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే వేలి అరిచేతి పైభాగంలో అగ్రభాగంలో మనం ఇచ్ఛాశక్తి లక్ష్మీదేవిని ధ్యానిస్తున్నాం. మధ్య భాగంలో జ్ఞానస్వరూపిణైనటువంటి జ్ఞాన సరస్వతిదేవిని ధ్యానిస్తున్నాం. అలాగే చివర మూల భాగంలో ఆ క్రియాశక్తిని లలితా పరాభట్టారికను ధ్యానం చేస్తున్నాం. ఇలా ధ్యానం చేసి కళ్ళకద్దుకుని ఆ రోజంతా శుభావహంగా ఉండాలి, శుభకరమైన కార్యక్రమాలు జరగాలి అని అమ్మవారిని ప్రార్థిస్తాం. ఇది మన భారతీయ కార్యక్రమంలో మనం చేసేటువంటి పని. లేవగానే తర్వాత ఏం చేస్తాం, మనం లేవగానే భూమి మీద నేల మీద అడుగు పెట్టే మంచం నుంచి దిగేటప్పుడు
అప్పుడు మనం ఏం చెప్తాం ఒక మంత్రం చెప్తామండి. అది కూడా భారతీయ సంస్కృతి వైభవంలో భాగం. సముద్ర వసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. ఇది గొప్ప శ్లోకం. సముద్ర వసనే దేవి, సముద్రమే ఆవిడ వస్త్రం. పర్వతస్తన మండలే, అమృతములైనటువంటి ఆ క్షీరాన్ని చేయండి ఆ తల్లి యొక్క స్థానాలు పర్వతాలు. విష్ణుపత్ని నమస్తుభ్యం, ఓ విష్ణు యొక్క సతీమణి ఓ లక్ష్మీదేవి, ఓ పృథ్వీదేవి, నీకు నమస్కారం. పాదస్పర్శం క్షమస్వమే, అమ్మా నేను పాదాన్ని నీ మీద మోపుతున్నాను, నన్ను క్షమించు తల్లి అని నమస్కారం చేస్తున్నాం. అలా నమస్కారం చేసి అడుగు పెట్టాలట. అది ఈ శ్లోకం. సముద్ర వసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. ఈ విధంగా మనకు భారతీయ సంస్కృతి వైభవం కొనసాగుతూ ఉంది. తర్వాత మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా ఒకసారి కొన్ని శ్లోకాలు చదువుకోవాలి. పెద్దలు చెప్పింది ఏంటంటే, ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదామపహర్తారం, ఆపదలను పరిహరించేవాడు. దాతారం సర్వసంపదాం, సమస్తమైన సంపదలను ఇచ్చేవాడు. లోకాభిరామం శ్రీరామం, లోకంలో అంత అందమైన వాడు. పుంసాం మోహన రూపాయ అని అంటారు ఆయన్ని. అటువంటి మహానుభావుడు, సుందర రూపుడైన అటువంటి ఆ మహానుభావుడిని స్మరించుకుంటుండాలి. భూయో భూయో నమామ్యహం, మాటి మాటికి ఆయనకు నమస్కారం చేస్తున్నాను, ఆయన నన్ను రక్షించాలి అని చెప్తున్నారు భారతీయ వైభవ సంప్రదాయంలో, సంస్కృతిలో. ఇక్కడ మనం యథాతథంగా భారతీయ సంస్కృతి వైభవంలో సంస్కృత భాష కూడా ఒక భాగం కనుక మనం ఏం చెప్తున్నాం, దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణం వందే గీర్వాణ భారతీం అని చెప్పుకుంటున్నాం ప్రతి కార్యక్రమంలోనూ. ఆదివారం జరిగే కార్యక్రమంలో భారతస్య ప్రతిష్ఠేద్వే సంస్కృతం సంస్కృతిస్తథా, ఎన్నోసార్లు ఆ మంత్రాన్ని మనం పునశ్చరణ చేసుకున్నాం. అదొక మంత్రం. భారతదేశానికి గర్వకారణాలు రెండే, సంస్కృతి, సంస్కృతం. సంస్కృతి అంటే ఆచార వ్యవహారాలు. ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఆచార వ్యవహారాలు? సంస్కృత భాషలో నుంచి వస్తున్నాయి. అంచేత సంస్కృత భాష, సంస్కృతి మన దేశానికి గర్వకారణాలు. ఈ సంస్కృతం నేర్చుకోవడానికే జర్మనీ దేశం నుంచి మ్యాక్స్ ముల్లర్ అనే మహానుభావుడు మన దేశానికి వచ్చి ఇక్కడ కొన్ని సంవత్సరాల పాటు ఉండి పండితుల దగ్గర సంస్కృత భాష నేర్చుకుని వేదాలు, మంత్రాలు, వాటి యొక్క విశేషాలు తెలుసుకుని వేదాలను ముద్రింపించి తాళపత్ర గ్రంథాల్లో ఉన్న వేదాలని గ్రంథాలుగా ముద్రించి ఎంత గొప్ప ప్రయత్నం చేశాడండి ఆయన మ్యాక్స్ ముల్లర్. సంస్కృతం నుంచి ఇంగ్లీష్లోకి, ఇంగ్లీష్ నుంచి సంస్కృతంలోకి నిఘంటువులు రాశాడండి. మ్యాక్స్ ముల్లర్ డిక్షనరీస్ అంటారు, సాంస్క్రిట్ టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు సాంస్క్రిట్. అటువంటి మహానుభావుడు మ్యాక్స్ ముల్లర్. ఆయన మన దేశానికి వచ్చాడు, ఇక్కడ చదువుకున్నాడు. విదేశీయులే మన దేశానికి సంస్కృతం నేర్చుకుంటుంటే మన భాషను మనం నేర్చుకోకపోవడం అపరాధం, క్షమించరాని అపరాధం. ఈ అపరాధాన్ని పోగొట్టడానికే మనకి పౌరపేటలో సంస్కృత పాఠశాల ఉంది. ప్రతిరోజు కూడా 6:30 నుంచి సాయంకాలం 6 నుంచి 8 గంటల వరకు కూడా, ఆదివారాలు అయితే ఉదయం 9 నుంచి 10:30 వరకు కూడా సంస్కృత పాఠశాలలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంస్కృత భాష ఉచిత భాషా బోధనా కార్యక్రమాలు. అంతేకాదు విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, హనుమాన్ చాలీసా ఎలా చదవాలి స్పష్టంగా అనేది కూడా అక్కడ చెప్పడానికి ఏర్పాటు చేశారు. సంస్కృత భాష నేర్చుకోవడానికి అందరూ అర్హులే అనేటువంటి మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం. ఎందుకు ఆ భాష అంత గొప్పదంటే, దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయిని, దివ్యమైన భాష. దేవతార్చన కార్యక్రమాల్లో ఉపయోగించే భాష దివ్యమైన భాష. భవ్యాం మనోహరమైన భాష, దివ్యమైనది, భవ్యమైనది. సుబోధాంచ బోధించడానికి, బోధపరచుకోవడానికి అనువైనటువంటి భాష. శుద్ధ అర్థప్రదాయిని, పరిశుద్ధమైన పవిత్రమైన నానార్థాలు, పర్యాయపదాలు, విశేషార్థాలు కల్పించేటువంటి భాష. జననీ బహుభాషాణం, అనేక భాషలకు తల్లి. అటువంటి వందే గీర్వాణ భారతీం, ఆ గీర్వాణ భారతికి, సంస్కృత భాషకు, సంస్కృత భాష జననికి నమస్కారం అని చెప్పుకుంటున్నాం. అటువంటి సంస్కృత భాష మనకు ఎప్పుడు కూడా ఆరాధ్య దైవమే.
సుదూరం చాలా దూరంగా ఉంటుంది, అక్కడికి వచ్చి చదువుకోవడం కష్టం అనుకునే వాళ్ళకి మనం ఈ ఓం ప్రసార మాధ్యమం ద్వారా సంస్కృత భాష నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం కనుక ఇప్పుడు ఈ ఋగ్వేద మంత్రాలు అయిపోయిన తర్వాత మనకి సంస్కృతం కూడా ప్రారంభం చేద్దాం. ఈ సంస్కృతంలో ఇంతకుముందు కొన్ని వాక్యాలు చెప్పుకుందాం. సంస్కృత భాష గురించి భర్తృహరి మహాకవి ఒక గొప్ప మాట చెప్పాడండి. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్న శ్లోకం కూడా ఆయన చెప్పింది. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణం వందే గీర్వాణ భారతిం. ఇది అనుష్ఠుప్ ఛందస్సు. దివ్యాం భవ్యాం 4 అక్షరాలు, సుబోధాం చ 4 అక్షరాలు, 8 ఒక పాదం, శుద్ధాం అర్థ 4 అక్షరాలు, ప్రదాయినీం 4 అక్షరాలు 8 రెండో పాదం, జననీం బహుభాషాణం, జననీం 3 అక్షరాలు, బహుభాషాణం 5 అక్షరాలు 8 అక్షరాలు మూడో పాదం, వందే గీర్వాణ భారతీం వందే 2 అక్షరాలు, గీర్వాణ 3 అక్షరాలు, భారతీయం 3 అక్షరాలు 8 అక్షరాలు. ఇది అనుష్ఠుప్ ఛందస్సు. దీనికి ఇక్కడ ఈ అనుష్ఠుప్ ఛందస్సులో మహానుభావుడు భర్తృహరి సంస్కృత భాష గొప్పదనం చెప్పాడు. చెప్తూ ఆయన ఈ వాగ్భూషణం అనేటువంటిది చెప్పారండి. ఇది మనకి భాగ్యనగరంలో, అంటే మన రాష్ట్ర రాజధానిలో భాగ్యనగరంలో సంస్కృత భాషా ప్రచార సమితి అనేటువంటి ఒక సంస్థను స్థాపించారు. మహావదాన్యులు పుల్లారెడ్డి గారి సౌజన్యంతో ఆయన ఇచ్చినటువంటి విరాళాలు కోట్లాది రూపాయలు ఆయన ఆ సంస్థకు ఇచ్చారు. ఆయన ఆ విరాళంతో 1977లో ఈ సంస్థను స్థాపించారండి. అప్పటి నుంచి దినదిన ప్రవర్ధమానంగా అది రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు సంస్కృతం నేర్చుకోవాలనుకుంటున్నారో, తెలుగు రాని వాళ్ళు నేర్చుకోవడానికి దేవనాగరి లిపిలో సంస్కృతంలో కూడా పుస్తకాలు తయారు చేసి ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు చదువుకుని నేర్చుకోవడానికి వీలైన పుస్తకాలు వాళ్ళు తయారు చేశారు. ఒకప్పుడు మహామహోపాధ్యాయులు డాక్టర్ ఆచార్య దివాకర్ల వెంకటావధాని గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంధ్ర తెలుగు విభాగానికి ఆయన ప్రధానాచార్యులు, అధిపతి. ఆయన ఈ కులపతిగా ఉండి ఈ సంస్థను ప్రారంభించారు. ఆయన ప్రారంభిస్తూ దీనికి ఈ ప్రవేశిక, ప్రథమ, ద్వితీయ, తృతీయ, నిష్ణాత, పారీణ, చూడామణి అనే కొన్ని పరీక్షలు ఆయన ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం కూడా మార్చి నెలలోనూ, ఫిబ్రవరి చివరి కానీ మార్చి మొదటి వారంలో కానీ, అలాగే సెప్టెంబర్ 2-3 వారాల్లో 2వ ఆదివారం కానీ 3వ ఆదివారం కానీ ఈ పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మనకి 300 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతున్నాయండి. మనకి ఏలూరులో కూడా పరీక్షా కేంద్రం ఉంది. ఈ పరీక్షా కేంద్రం ద్వారా మనకి ఇప్పటికే ఒక 3 సమూహాలుగా విద్యార్థుల సముదాయాలు 3 ఈ పరీక్షలు చదువుకుంటూ వస్తున్నారు. ప్రవేశిక మౌఖిక పరీక్ష, ఈ ప్రవేశిక పరీక్ష తర్వాత ప్రథమ పరీక్ష నుంచి లిఖిత పరీక్షలు ఉంటాయి. ఈ ఒక్కొక్క పుస్తకంలో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ముందు కొన్ని ప్రార్థనా శ్లోకాలు, బాలరామాయణ శ్లోకాలు, యక్ష ప్రశ్నల శ్లోకాలు, విదుర్నీతి శ్లోకాలు, బాలరామాయణంలో ఒక్కొక్క కొన్ని శ్లోకం ముఖ్యమైనవి ఇలా ఇస్తుంటారు. ఇచ్చేసిన తర్వాత శబ్దాలు రామశబ్ద, హరిశబ్ద, గురుశబ్ద, ధాతృశబ్ద, గోశబ్ద, రమాశబ్ద, మతిశబ్ద, గౌరీశబ్ద, అలాగే వధూశబ్ద, ధేనుశబ్ద, మాతృశబ్ద, పుంలింగంలో పితృశబ్ద, స్త్రీలింగంలో మాతృశబ్ద, అలాగే నపుంసలింగాల్లో జ్ఞానశబ్ద, వారిశబ్ద, మధుశబ్ద, మృదుశబ్ద, ఇవన్నీ కూడా శబ్దాలు మొదటి పుస్తకంలో ప్రవేశిక పుస్తకంలో ఇచ్చారు. తర్వాత కొన్ని పదజాలం ఇచ్చేసి ఆ పదజాలం కింద వాక్యాలు ఇచ్చి ఆ పదజాలం వాక్యాలు చదివితే వాళ్ళు సొంతంగా వాక్య నిర్మాణం చేయడానికి వీలుగా చెప్పారు. అటువంటి ప్రవేశిక అనే మొదటి పుస్తకంలో భర్తృహరి సుభాషితం ఇచ్చారండి వెంకటావధాని గారు. ఆ మొట్టమొదటి శ్లోకం మనకు అదే. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా, కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా, న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా, న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా, వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే, వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే, క్షీయంతేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం, క్షీయంతే అఖిల భూషణాన్ని సతతం వాగ్భూషణం భూషణం, సమస్త భూషణాలు తాత్కాలికమైనవే, పోయేవే,
వాగ్భూషణం విద్యాభూషణం మాత్రమే శాశ్వతంగా ఉండేది అని ఈ శ్లోకంతో ప్రారంభించారు. ఇక్కడి నుంచి మనం సంస్కృత భాషలో వాక్యాలు ఇంతకుముందు చెప్పినవి కొనసాగిద్దాం. ఈ తర్వాత కార్యక్రమంలో అవి కొనసాగిస్తూ ఋగ్వేదంలో మంత్రాలు, సంస్కృత భాషలో విశేషాలు మనం చెప్పుకుంటూ తర్వాత కార్యక్రమం ఆ తర్వాత ఆదివారంలో కొనసాగిద్దాం. అంతవరకు స్వస్తి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.